హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో ఏంటా అనుకుంటున్నారా? సో, నేనైతే ఈరోజు కూరగాయలు అయితే అవైలబుల్గా ఏం లేవండి. సండే నిన్ననే అయింది కదా, ఇంట్లో ఇంకా వెజిటేబుల్స్ ఏం తెచ్చుకోలేదు. సో, నేను వచ్చేసి ఇక్కడ పప్పు అయితే చేయబోతున్నాను. పప్పు వితౌట్ టొమాటో, దానికోసం కడిగి పెట్టుకున్నాను పప్పు. ఇంకా 7-8 ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి కుక్కర్ అయితే వేడి చేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా పప్పునైతే వేసాను. దీన్ని కొంచెం ఫ్రై అవ్వనిచ్చాక నేను నెక్స్ట్ ఇందులో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో, ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా నేనైతే ట్రై చేస్తున్నాను. ఇంకా ఏంటంటే కారము, పచ్చిమిర్చి ఏమీ యూజ్ చేయకుండా, టొమాటో కూడా లేకుండా ఒకసారి అయితే ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తున్నాను. ఓన్ రెసిపీ లాగా అనమాట. సో, ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను, ఎలా ఉంటుందో చూడాలి. సో, ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను కదా, కొద్దిగా ఫ్రై అయినిచ్చాక ఇప్పుడు మనం ఒక 7-8 ఎండుమిరపకాయలు అయితే నేను ఇందులో వేసేసుకున్నాను, తెంపుకున్నవి. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం టొమాటో లేదు కాబట్టి నేను ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసుకుంటున్నాను అనమాట. చింతపండుని కొంచెం నానబెట్టేసి వాటర్ అయితే పక్కన తీసి చింతపండు వరకే ఇందులో వేస్తున్నాను. తర్వాత పప్పు ఉడికినాక ఇందులో ఇప్పుడు వాటర్ వేసేస్తాను. వాటర్ వేసి సిమ్లో అనమాట, మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను తీసి చూద్దాము, 5 విజిల్స్ అయినాయి. సో, ఇక్కడ ఈ పప్పు వచ్చేసి మెత్తగా ఉడికినాక మనం చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళనైతే ఇప్పుడు ఇక్కడ వాడతాను అనమాట, ఇక్కడ యూజ్ చేసుకుంటాను. సో, బాగానే ఉడికింది పప్పు అయితే. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు, పప్పు మొత్తం మెత్తగా మెదుపుకోవాలి. ఈ పప్పు గుత్తి ఉంది కదా, దీంతో అయితే మెత్తగా చేసేసుకొని మనం చింతపండు రసం కూడా నేను యాడ్ చేసేసాను అనమాట. అంతా కలిపేసి ఇక్కడ నేనైతే పోపు కోసం రెడీ చేస్తున్నాను. పోపు కోసం అయితే ఆయిల్ కూడా వేడి చేసేసాను. ఆయిల్లో కొద్దిగా నెయ్యి కూడా వేసాను అనమాట. ఆల్రెడీ ఇందాక నేను ఆయిల్లోనే ఫ్రై చేశాను, సో అందుకని కొంచెం తక్కువ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇందులో పోపు కోసం నేను వచ్చేసి ఇది నెయ్యి ఇంకా ఆయిల్ హీట్ అయినాక ఇందులో కొద్దిగా నేను మెంతులు అయితే ఇప్పుడు యాడ్ చేస్తాను. మెంతులు కొంచెం వేసుకొని మెంతులు కొంచెం చిటపటలాడాక కొద్దిగా ఫ్రై అయినాక ఇందులో నెక్స్ట్ నేను కొద్దిగా దంచి పెట్టుకున్న ధనియాలు కూడా వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుందని అనిపించింది నాకు. జీలకర్ర ఇంకా ధనియాలు, దంచి పెట్టుకున్న ధనియాలు కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి, ఇది ప్రయత్నం అండి, ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చెప్పలేము, చూడాలి. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను, ఈ మెథడ్ కూడా తెలియదు. సరే ఏం చేద్దామా, కూరగాయలు ఏం లేవు కదా ఇంట్లో, ఏదైనా చేద్దాము, పప్పుతో వెరైటీగా ఏదైనా చేద్దాము, ఎప్పుడు టమాటా పప్పు అవి కాకుండా డిఫరెంట్గా చేద్దాం అన్నట్టుగా టమాటా లేకుండా ఇలా అయితే ట్రై చేశాను అనమాట. ఇప్పుడు ఇందులో నేను ఆవాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చూడాలి, పిల్లలు తింటారా లేదా అనేది. మా పాపకైతే ఏ టైప్ ఆఫ్ పప్పు చేసినా తినేస్తుంది అనమాట, చాలా ఇష్టం తనకు. సో, స్కూల్కి వెళ్ళారు కదా, స్కూల్ నుంచి వచ్చాక చూసి తినేస్తుంది ఇంకా. సో, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ వేసి బాగా ఫ్రై చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా తాలింపులో అయితే వేసి కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి, కలుపుకుని ఫ్రై అవ్వనివ్వాలి. దీన్ని కరివేపాకు కూడా యాడ్ చేయాలన్నమాట నెక్స్ట్. సో, ఇదంతా బాగా ఫ్రై అయినాక ఇందులో మనం పోపు అయితే పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పప్పునైతే ఇందులో కలిపేసుకుందాము. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పటి వరకు నేనైతే పప్పులో ఉప్పు వేయలేదు కదా, సో ఇప్పుడు నేను పప్పుకు సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేశాక ఆ పోపులో ఈ పప్పునైతే కలిపేస్తానమాట. సో, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. వాసన అయితే చాలా బాగా వస్తుందండి పప్పుది, ఇంకా పోపుది సూపర్గా ఉంది. డిఫరెంట్ స్టైల్ అనమాట, కారము, పచ్చిమిర్చి ఇవేమీ లేకుండా, టొమాటో కూడా లేకుండా
కొత్తగా ఏదో ట్రై చేద్దాము, టైం పాస్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే కొత్త కొత్త ఐడియాస్ ఉంటాయి కదా అన్నట్టుగా నేను ఏదో ప్రయత్నం చేశాను. సో పోపు మొత్తం పెట్టేశాక చూడండి బాగా మరుగుతుందనమాట. కొంచెం ఫైనల్లో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. మంచిగా ఉడుకుతుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి, పిల్లలకు కూడా పెట్టి చూడాలన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, చూస్తూనే ఉండండి బిందెస్ వరల్డ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.